90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం అమ్మ. నమస్తే సంగీత. అమ్మ, ఇప్పుడున్న జనరేషన్ యంగ్స్టర్స్ ఏదైనా పని ఫట్ ఇమీడియట్ అయిపోవాల్సిందే. అది అవును, మ్యాగీ టైప్ అనుకోండి. అవును, ఒక 2 నిమిషాలు ఇలా అయిపోయామా చూసామా, పెళ్ళిళ్ళైనా ఏదైనా అదే ఒక 2 years బ్యాక్ చూసుకుంటే ఆ జనరేషన్ కి ఏదైనా కూడా కొంచెం ఆలోచించి ఆచితూచి అడిగేసేవాళ్ళు. ఆ జనరేషన్ కి ఈ జనరేషన్ కి మధ్య ఉన్న తేడాను ఏమని గమనించవచ్చు మనం? ప్రధానంగా చెప్పాలంటే ఆ జనరేషన్ లో ఉన్న ఓర్పు సహనం ఈ జనరేషన్ కి లేవు. ఒకళ్ళని ఉద్దేశించి అంటలేదండి, నేను ఇన్ జనరల్ చెప్తున్నాను. పాతకాలంలో ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళిళ్ళు తీసుకుందాం. పాతకాలంలో పెళ్ళి అంటే 2 కుటుంబాల కలయిక. ఆ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ కూర్చొని మాట్లాడుకొని అటేడు తరాలు ఇటేడు తరాలు చూసేవారు. అంటే 7 తరాల వీళ్ళకి ఏమైనా ఇలాంటి వ్యాధులు ఉన్నాయా, అవి ఫ్యామిలీలో వచ్చే అవకాశం ఉంటుంది కదా, పిల్లకి కానీ పిల్లాడు కానీ. అలాగే ఇప్పుడు షుగర్ ఉంది, ఫ్యామిలీలో ఉంటే వచ్చే అవకాశం ఉంది. అంచేత షుగర్ కానీ బీపీ కానీ పక్షవాతం కానీ ఏది కానీ వాళ్ళ ఇంట్లో ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వీళ్ళ ఇంట్లో ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వీళ్ళ ఇంట్లో అందరూ ఫ్యామిలీలో బాగున్నారా, ఎవరైనా అమ్మాయి లేచిపోయి వెళ్ళిపోయి అలాంటి లవ్ స్టోరీలు అలాంటివి ఏమైనా ఉన్నాయా, అలాంటివి ఏమైనా ఉంటే మన పిల్లలకు కూడా వస్తాయేమో అనే భయం. 2 కుటుంబాల కలయికలో ఆ కుటుంబం యొక్క మంచి చెడ్డలు ఈ కుటుంబం యొక్క మంచి చెడ్డలు ఎంక్వైరీ చేసుకుని, ప్రధానంగా ఎంక్వైరీ చేసుకున్నాం. మేము చాలా మంచి వాళ్ళమని వీళ్ళు చెప్తారు, కానీ వాళ్ళు వెళ్ళి ఆ ఊళ్ళో తెలిసిన వాళ్ళ ద్వారా ఎంక్వైరీ చేసుకుని మాత్రమే పెళ్లి చేసేవాళ్ళు. ఇప్పుడు పెళ్ళిళ్ళు ఏంటంటే పెళ్ళి అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు, కుటుంబాలతో సంబంధం లేదు. వీళ్ళిద్దరూ చూసుకుంటారు, వీళ్ళిద్దరే మాట్లాడుకుంటారు, వీళ్ళిద్దరే సెటిల్ చేసుకుంటారు. మాకు ఇష్టమే అంటే పెళ్లి చేయడం ఒక్కటే పెద్దవాళ్ళ బాధ్యత. ఇంకా వాళ్ళ అసలు ఇంటర్ఫీరెన్స్ లేదు. అమ్మాయి నచ్చింది నాకు ఓకే అంటే వాళ్ళు పెళ్లి చేసేయడమే తప్ప ఆ అమ్మాయి మంచి చెడ్డలు, ఆ అమ్మాయి పూర్వీకుల పుట్టు పూర్వత్రాలు ఇవన్నీ అసలు ఎవరో ఎంక్వైరీ చేయటంలా. చేసిన పిల్లలు కూడా ఊరుకోవట్లేదు. నాకు అమ్మాయి నచ్చింది చేసుకుంటా అన్న తర్వాత వాళ్ళ ఇంట్లో ఎవరికో ఏదో ఉంటే ఎందుకు, ఏదో వాళ్ళెవరో ఏదో చేస్తే ఎందుకు అన్న భావన వచ్చేసింది. కాబట్టి ఒకప్పుడు అది 2 కుటుంబాల కలయిక అయితే ఇప్పుడు పెళ్ళి అనేది 2 వ్యక్తుల కలయిక. ఈ ఇద్దరే చేసుకుంటారు. ఈ ఇద్దరిలో ఏదైనా గొడవలు వచ్చినా వాళ్ళే సాల్వ్ చేసుకుంటారు. మధ్యలో పేరెంట్స్ ఇంటర్ఫీరెన్స్ ఇష్టం ఉండదు వాళ్ళకు. మరి పూర్వం అలా కాదు కదా. ఏదైనా అమ్మాయితో గొడవ వచ్చిందనుకో అసలు పేరెంట్సే ఒప్పుకునేవారు కాదు. అమ్మాయి ఏదైనా మా ఆయన ఇలాగా మా అత్తగారు ఇలాగంటే కష్టమో సుఖమో నిన్ను పెళ్లి చేసి వాళ్ళ చేతిలో పెట్టేశాం. కష్టమైనా సుఖమైనా నువ్వు అక్కడ పడాల్సిందే, మళ్ళీ వెనక్కి తిరిగి రావటానికి లేదు. ఇది వరకు డైవర్స్ లేవు, పుట్టింటికి వెనక్కి రావటాలు లేవు. అంచేత నువ్వు కష్టమైనా అనుభవించాల్సిందే, సుఖమైన ఏదైనా నువ్వు అనుభవించాల్సిందే తప్ప మా ఇంటర్ఫీరెన్స్ ఇందులో ఉండదు అని చెప్పేసేవారు. పెళ్లి వరకే మా బాధ్యత అని. అంచేత అమ్మాయి వెనక్కి రావడానికి లేనప్పుడు ఎక్కడికి వెళ్తుంది, కష్టమైనా సుఖమైనా అక్కడ పడాల్సిందే. అంచేత ఏదో కొన్నాళ్ళకి అలాగే సర్దుబాటు చేసుకునేవారు తప్ప ఎదురు తిరిగి సమాధానం చెప్పడం తెలియదు, వెనక్కి వెళ్తే సపోర్ట్ లేదు, విడాకులు అసలే లేవు. ఒకప్పుడు విడాకులు లేవు కదా మన దేశంలో. అంచేత ఇది భరించడమే ఆడదానికి తెలుసు. ఆ తర్వాత జనరేషన్ మారిన తర్వాత కొంచెం కాస్త చదువుకోవడం, కొంచెం తిరిగి జవాబు చెప్పడం ఆడదానికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైనా మాట్లాడితే ఈ అమ్మాయి తిరిగి జవాబు చెప్పింది అనుకో వాళ్ళు ఊరుకోరు కదా, గట్టిగా తిడతారు. నా ఇష్టం నేను వెళ్ళిపోతాను అనే పరిస్థితి లేదు ఇదివరకు. అంచేత అడ్జస్ట్మెంట్ అనేది సహజంగా వచ్చింది. ఇక వాళ్ళకి పిల్లలు పుట్టారనుకో, పిల్లలు అమ్మ కొత్త లాగు చొక్కా కావాలని ఏదో అడుగుతారు. సంక్రాంతి పండుగ వస్తుంది నాయన, పండగకి కొంటానులే అంటే వీళ్ళు సంక్రాంతి కోసం ఎదురు చూడడమే తెలుసు. కానీ నాకు ఇప్పుడు ఎందుకు కొను అనే సమస్య లేదు. ఇప్పుడేంటి ఎన్ని మాల్స్ ఉన్నాయి, వాడు వెళ్ళిపోతాడు, కొనేసుకుంటాడు, వచ్చేస్తాడు. లేదా ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చుకుంటాడు, వచ్చేస్తాయి. ఏదైనా సరే రెడీమేడ్ అనేది చాయిస్లు ఉన్నాయి ఎక్కువ. ఇప్పుడు బట్టలకు కానీ తిండికి కానీ దేనికి కానీ చాయిస్లు ఉన్నాయి. నాకు ఇప్పుడు అదేదో తినాలనుంది అంటాడు, అది ఇంట్లో చేయడం టైం పడుతుంది. నేను బొబ్బట్లు చేస్తా, పూరీ చేస్తా, తర్వాత పండక్కి చేస్తా అంటే ఆగరు. స్వీట్ షాప్కి వెళ్ళి ఆర్డర్ ఇచ్చేసుకుంటారు. అసలు ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చేస్తే ఇంటి స్విగ్గీలో వచ్చేస్తుంది. దేనికైనా సరే నీకు చాయిస్ ఎప్పుడైతే వచ్చిందో మనుషులకు అవకాశాలు అప్పుడే పెరిగాయి. నువ్వు చేసేదాకా బొబ్బట్లు ఎవరు ఆగుతారు, సంక్రాంతి దాకా నేను స్విగ్గీలో ఆర్డర్ ఇచ్చేసుకుంటా. అలాగే ఏదైనా సరే చాయిస్ పెరిగింది కొద్దీ మనిషిలో ఓర్పు కూడా తగ్గిపోతూ వచ్చింది. నేను సంక్రాంతికే తింటాలే అని ఓర్చుకునే శక్తి లేదు. ఇప్పుడు స్విగ్గీకి ఆర్డర్ ఇస్తే నేను ఇప్పుడు తినాలనుకుంటప్పుడు నువ్వెప్పుడో సంక్రాంతికి వండుతావేంటి అన్న క్వశ్చన్ రేజ్ అయింది. సంక్రాంతి ఎప్పుడు వస్తుందని ఎదురు చూడడం పోయి నాకు ఇప్పుడు తినాలనుంది, నేను స్విగ్గీకి ఆర్డర్ ఇచ్చుకుని ఇప్పుడే తెప్పిస్తా, ఇప్పుడే తినేస్తా, బస్ అయిపోయింది. దానికోసం సంక్రాంతి దాకా ఆగడం ఎందుకు? చాయిస్ ఎప్పుడైతే వచ్చిందో మనుషులకు ఇది కావాల్సింది తీర్చుకునే అవకాశం దొరికింది. ఏదైనా అంతే, పెళ్ళైనా అంతే. నాకు అమ్మాయి నచ్చింది, ఆన్లైన్లో ఫేస్బుక్లో పరిచయం అయింది,
నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, మీకు ఇష్టమైతే పెళ్లికి రండి, కష్టమైతే మానేయండి, మేము చేసుకుంటాం అంతే. పేరెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి మనము తెలుసుకుందాం, వివరాలు ఏమన్నా కనుక్కుందాం ఏమీ లేదు, ఏమి అసలు పేరెంట్స్ ఇన్వాల్వ్మెంటే లేదు. మీకు అనవసరం, పెళ్లి నాకు సంబంధించిన విషయం. పెళ్ళి అంటే ఫ్యామిలీలో ఒకప్పుడు, ఇప్పుడు వ్యక్తిగతం. అది పెళ్ళి నేను చేసుకుంటున్నా, నాకు ఇష్టమైంది. మీ పూర్వాపరాలు వ్యక్తించాల్సిన అవసరం లేదు, మీరు ఎంక్వైరీ చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. నాకు ఇష్టమైంది నేను చేసుకుంటున్నా. ఒరే అలా కాదురా, వాళ్ళ ఫ్యామిలీలో ఇది ఉందిరా, ఏదో తెలిసిందిరా అంటే నేను భరిస్తా. నాకు ఇష్టమైంది కదా, ఏమున్నా నేను భరిస్తా. నాకు ఇష్టమైనప్పుడు మీకేంటి అభ్యంతరం? వాళ్ళ ఫ్యామిలీలో షుగర్ ఉందిరా, నేను భరిస్తా, ఈ రోజుల్లో ట్యాబ్లెట్ వేసుకుంటే పోతుంది. అంత చిన్న విషయానికి నాకు ఇష్టమైన అమ్మాయిని నేను ఎందుకు పోగొట్టుకోవాలి? మీరు ఎక్కడో అంతల బొంతలు చుట్టాలో ఎవరో అమ్మాయి చాలా బాగుంది, బుద్ధిమంతురాలు, 5 క్లాసులు చదివిందంటే నేను చేసుకోవడానికి సిద్ధంగా లేను కదా. నా ఇష్టం ప్రధానం ఇక్కడ. అంచేత కుటుంబాల కలయిక కంటే వ్యక్తుల కలయికకు ప్రాధాన్యత ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే పెళ్ళి అనే దాంట్లో పేరెంట్స్ ఇంటర్ఫిరెన్స్ తగ్గిపోయింది. వీళ్ళు అన్న వాళ్ళని చేస్తారా, మీరు మర్యాదగా రండి చేయండి, లేదంటే మేము ఇద్దరం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాం, మా ఇష్టం అంతే అనే చాయిస్ పెరిగిపోయింది. ధైర్యం చేసి జవాబు చెప్పగలిగిన స్థాయికి వచ్చారు. ఇదివరకు పెళ్ళి అంటే పెళ్లి కూతురు 15-16 ఏళ్ళు మహా అయితే, ఎక్కువ 15-16 ఏళ్ళ పిల్లని అడిగితే అది ఇలా ఊపిందో కూడా తెలియకుండా ఊపడమే తప్ప ఈ పెళ్ళి నాకు వద్దు, ఆ పిల్లాడు నాకు నచ్చలేదన్న చాయిస్ లేదు కదా ఆడదానికి. ఇప్పుడు చాయిస్ వచ్చింది, అప్పట్లో లేదు. ఇలా ఊపినా నీ పెళ్ళి డిసైడ్ చేసావమ్మా, 16వ తారీఖు పెళ్ళి అంటే ఇలా అనవలసిందే, పెళ్ళి అయిపోవలసింది అంతే తప్ప ఒక ఇండివిజువాలిటీ కానీ వాళ్ళ అభిప్రాయాలకి ప్రాధాన్యత కానీ లేదు. ఒకప్పుడు అది మంచో చెడ్డో తెలీదు, ఒకప్పుడు అలాగే గడిచింది. వాళ్ళు అలాగే భరించారు, ఓర్పుతో సహనంతో, కొట్టుకున్నా తిట్టుకున్నా అలాగే సంసారాలు చేశారు, అలాగే చివరి క్షణం దాకా ఉన్నారు. ఆల్టర్నేట్ లేదు. ఇప్పుడు డైవర్స్ వచ్చేసి మరి ఇంతే ఫాస్ట్ గా పేరెంట్స్ ని ఒప్పించేసి పెళ్లి చేసేసుకున్న పర్సన్స్ మరి కలిసి ఉంటున్నారంటే అది కూడా లేదు. ఏం చేత? వీళ్ళకి ఓర్పు సహనం లేవు కదా, ఇద్దరికీ లేవు కదా. ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు, ఇద్దరు సంపాదించుకుంటున్నారు. తమలపాకుతో నువ్వు ఒకటి తలుపు చెక్కతో నేరెండంట అన్నట్టు, నువ్వు ఒకటంటే నేరెండంట, నేనెందుకు ఊరుకోవాలి? ఇప్పుడు ఇద్దరు ఆఫీస్ నుంచి వస్తారు, ఈయన ఏదో చేయమంటాడు, ఆవిడ నా ఓపిక లేదు, నేను కూడా లేట్గా వచ్చానంటుంది. ఇష్టమైతే ఇద్దరు బయట హోటల్కి వెళ్తారు, లేదా స్విగ్గీకి ఆర్డర్ ఇచ్చుకుంటారు. కాదు నువ్వే చేయాలంటే గొడవ ఎక్కడ? నేను చేయను, ఇష్టమైతే ఉండు, కష్టమైతే వెళ్ళిపోతా, ఉమెన్స్ హాస్టల్లో ఉంటాను, నా సంపాదన నేను సంపాదించుకుంటున్నాను, నీ లెక్క ఏంటి నాకు? మగవాడు తగ్గి ఉండాల్సిందే, ఉండకపోతే ఆడది ఉండదు అంతే అనే అంటే అది ప్రపంచంలో వచ్చిన మార్పు, ఒక వ్యక్తిలో కాదు, సామాజికంగా వచ్చిన మార్పు. అది సమాజంలో అందరూ అలాగే ఉంటున్నారు, అందరూ అలాగే చేస్తున్నారు. ఒక చోట ఎక్కడో చదివాను, ఫారెన్లో ఏదో కంపెనీలో ఒక ఇండియన్ వెళ్ళాడు, ఫారెన్లో ఉద్యోగం చేస్తున్నాడు, ఫారినర్ కూడా అక్కడ అదే ఆఫీస్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఒక రోజున జనం ఎక్కువయ్యారని వాళ్ళు ఇద్దరిని తీసేశారు, ఈ ఫారినర్ని ఈ ఇండియన్ని. తీసేసిన వాళ్ళలో వీళ్ళిద్దరు ఉన్నారు. సరే పాప నెత్తిని చేయట్టుకొని కూర్చున్నాడు ఇండియన్, అయ్యో ఉద్యోగం పోయింది అని. ఫారినర్ వచ్చి అన్నాడు, నువ్వు అదృష్టవంతుడివి, నీ ఉద్యోగం పైన నీ పెళ్ళాం వెళ్ళిపోలా ఉంది, ఇప్పుడు నేను సర్దుకొని ఇంటికి వెళ్ళేప్పటికి నా పెళ్ళాం ఉంటుందో, ఉద్యోగం పోయిందని ఇంకొకటితో వెళ్ళిపోతుందో కూడా నాకు తెలియదు, నీ కనీసం నీ ఫ్యామిలీ సెక్యూరిటీ ఉంది. మీ ఆవిడతో చెప్పినా పోలేండి, మన పరిస్థితులు బాగాలేదు, రోజులు బాగాలేదు, పూజలు చేద్దాం, ఏదో ఒకటి అడ్డు చెప్పి నిన్ను ఓదార్చడానికి నీకంటూ ఒక మనిషి ఉంది, మాకు ఫారిన్లో అది కూడా అవకాశం లేదని. అంచేత ఆ కల్చర్లోకి మనమే వెళ్తున్నాం నెమ్మదిగా. వాళ్ళు మన కల్చర్లోకి వచ్చినా మనం మాత్రం ఆ కల్చర్లోకి వెళ్తున్నాం. పెళ్ళిళ్ళు ఆగిపోయినాయి, విడాకులు వచ్చేసినాయి, లివ్ ఇన్ రిలేషన్షిప్ వచ్చేసినాయి, ఏదైనా సరే అన్ని ఇన్స్టెంట్. ఇన్స్టెంటే కొంప ముంచుతుంది. కానీ అది ఎవరికి అర్థం కాదు కదా. నాకు స్విగ్గీకి ఆర్డర్ ఇచ్చుకుంటే బొబ్బట్లు వస్తున్నప్పుడు మా అమ్మ సంక్రాంతి దాకా నేను ఎందుకు ఆగాలి అన్న ఆ ధోరణి. అంటే స్వతంత్రం, స్వేచ్ఛ, నా ఇష్టాన్ని నేను తీర్చుకోవటం, ఎలా అయినా సరే నా ఇష్ట ప్రకారం నేను నడవటం. అందుకే పేరెంట్స్తో పిల్లలు ఉండడానికి, పిల్లలు కూడా ఉండడానికి ఇష్టపట్టాల. ఉద్యోగాలు చదువులో దూరంగా వెళ్ళిపోతున్నారు, వేరే ఉంటున్నారు అంతే. ఎవరికి ఎవరితో పట్టలేదమ్మా, జనరేషన్ గ్యాప్ అను ఏమన్నా. అసలు భార్యాభర్తలు ఇద్దరికే పట్టలేదు ఈ రోజుల్లో. ఎవరు చేసుకుంటారు పెళ్ళిళ్ళు? వాడి మేల్ డామినేషన్ నేను ఎందుకు భరించాలి అని మా వాళ్ళే అడుగుతున్నారు. 50 ఏళ్ళు వచ్చి పెళ్లి చేసుకుంటూ కూడా ఏదో ఎవడో కష్టమో సుఖమో చెప్పుకోవడానికి ఒక మనిషి తోడు ఉంటే చాలు అన్న వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు, లేని వాళ్ళు అంతే. ఒక ఆయన చెప్పట, పెళ్లి చేసుకుంటే నా పిల్లలు ఫారిన్లో ఉంటారు, అప్పుడప్పుడు వస్తుంటారు, వాళ్ళని నువ్వే చూసుకోవాలి అన్నాడు. మనవడు మనవరాలు పిల్లలు ఎప్పుడే సెలవులకి ఏడాదికి ఒకసారి వస్తారు, వచ్చినప్పుడు 1 నెలలు ఉంటారు. ఆ నెలలలో ఒక 15 రోజులు ఇక్కడ ఉంటే 15 రోజులు అవతల పార్టీ తరఫుకు కూడా వెళ్తారు కదా, 15 రోజులు ఉంటారు కాబట్టి వాళ్ళు నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలంటే ఆవిడ వెంటనే అడిగిందంటే, నేనేమైనా ఆయానా నీ పిల్లల్ని చూసుకోవడానికి అని అడిగింది. నాకేంటి అవసరం నీ పిల్లల్ని చూసుకోవడానికి అంటే, వాళ్ళు ఎవరు? ఎంతసేపు నువ్వే నాకు పరిమితం, నా భర్త నాకే సొంతం, నీ పిల్లలతో నాకు సంబంధం లేదు, నీ మనవాళ్ళతో నాకు సంబంధం లేదు అనుకుంటే గడవదు కదా. 25 ఏళ్ల పెళ్లి కాదు, వాడేమి ఇండివిజువల్ మనిషి కాదు, వాడికంటూ ఒక ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీ, వాడి పిల్లలు, వాళ్ళ మనవరాలు, వాళ్ళ మనవరాలు అందరూ ఉన్నారు.
ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని నువ్వు ఇష్టపడినప్పుడు ఆ వ్యక్తి బలాలు బలహీనతలు అన్నీ ఇష్టపడాలి. ఎగ్జాక్ట్లీ ఆ వ్యక్తితో ఉన్నటువంటి బంధంతో ఆ వ్యక్తికి ఉన్న బంధాలు అనుబంధాలు కూడా నీవి అనుకోవాలి. ఆ పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు కూడా నా కుటుంబమే అని అనుకుంటేనే నువ్వు ఆయనకి దగ్గర అవ్వగలుగుతావు. నీ పిల్లలు నాకు సంబంధం లేదు, నువ్వు మాత్రమే సంబంధం అంటే ఆయన వద్దని వెళ్ళిపోతాడు సహజంగానే. ఎందుకు వచ్చింది ఇంత రిస్క్ అనుకుంటాడు. లేదా ఒకవేళ చేసుకున్నాక తేడా వస్తే, నీ పిల్లలు నేను ఇంటికి వస్తే ఒప్పుకోనంటే ఆయన పిల్లలు ఎలా రమ్మని పిలవగలుగుతాడు. వచ్చిన ఈవిడ మొహం మార్చి కూర్చుంటే వాళ్ళకి హ్యాపీగా ఉండదు. వద్దులేని అన్న మేము వెళ్ళిపోతాను, ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు. ఆయన మనసు బాధపడుతుంది. ఆయన మనసు బాధపడితే నీతో ఎలా సంతోషంగా ఉండగలడు ఆయన. అంచేత అది మర్చిపోకుండా ఒక వ్యక్తిని మనం యాక్సెప్ట్ చేసినప్పుడు ఆ వ్యక్తి చుట్టూ ఉండే వాతావరణాన్ని కూడా యాక్సెప్ట్ చేయగలగాలి. ఆయన తరఫున మనుషులందరినీ యాక్సెప్ట్ చేయగలగాలి. ఆయన ఫ్రెండ్స్ని యాక్సెప్ట్ చేయగలగాలి. ఎప్పుడైనా ఫ్రెండ్ వస్తే కప్పు కాఫీ ఇమ్మంటే నేను నీకే కానీ నీ వాళ్ళందరికీ ఇస్తానా అంటే అవ్వదు కదా. అంచేత ఇలాంటి అంతరాలు చిన్న చిన్న విషయాలు ఇవి, చాలా సిల్లీ థింగ్స్. ఇలాంటి వాటిల్లో కూడా యాక్సెప్ట్ చేయలేకపోతే 50 ఏళ్ళకి పెళ్లి చేసుకున్నా గొడవలే వస్తాయి. అండర్స్టాండింగ్ ఉండాలి, అడ్జస్ట్మెంట్ ఉండాలి తప్పనిసరిగా. ఉండాలి, ఓర్పు సహనం ప్రధానంగా ఉండాలి. ఓర్పు సహనం ప్రధానంగా సో ఉండాలి. ఇన్స్టెంట్ అనేది తగ్గించేసి కొంచెం లెందీగా ఆలోచించేసి అంతే. రిలేషన్షిప్స్ ఎక్కువ రోజులు ఉండాలి. ఇన్స్టెంట్ లో స్విగ్గీ కార్డు ఇచ్చుకుంటావు, హెల్త్ పాడవుతుందని పేపర్లలో మొత్తుకుంటున్నారు. బయట ఫుడ్ తినకండి అని. అదైనా ఉండాలి కదా, కొంచెం ఆ జాగ్రత్త అయినా ఉండాలి కదా. మన హెల్త్ మనం కాపాడుకోవడానికి, ఎవరి కోసమో కాదు కదా. అది అది ఉంటే స్వేచ్ఛగా ఉంటారు, హెల్దీగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. అట్లాగే ఇది కూడా మనం ఎంత జాగ్రత్త తీసుకుంటే అంత మంచిది. అంతే. నమస్తే. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.